పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుని దీర్ఘశాంతం కనిపెడతా ఉంది. దేవుని దీర్ఘశాంతం కనిపెట్టడం అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ఎలాంటి వాడు అంటే దీర్ఘశాంతం కలిగిన వాడు. అంటే తొందరపాటు దేవునిలో ఉండదు. ఎప్పుడు ఆయన ఏది చేసినా అనంత జ్ఞానం కలిగిన వాడు, సమయానుకూలంగా సమస్తాన్ని జరిగిస్తాడు. దేవుడు 1000 ప్రశ్నలు వేస్తే మనకి ఒక్కటి కూడా మనం సమాధానం చెప్పలేం. దేవుడు ఏదైనా చేస్తే ఇందులో లోపం ఉందని ఎవరు ఏం చూపించలేరు. ఎందుకంటే దేవుడు చేసేదంతా క్లారిటీగా ఉండిద్ది, క్వాలిటీగా ఉండిద్ది, చక్కగా ఉండిద్ది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ బలాత్కారంతో నిండి ఉన్న ఈ లోకానికి దేవుడు ఏమిచ్చాడంటే అవకాశం ఇచ్చాడు. ఏమిటి అవకాశం ఏంటో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మలు అంటే ఎవరు? బలాత్కారంతో ఉన్న లోకం. బలాత్కారం అంటే అపవాది యొక్క చెరలో ఉన్నారు, పాపపు చెరలో ఉన్నారు ఆనాటి కాలంలో ఉన్న ప్రజలందరూ. కాబట్టి అట్టి ప్రజల యొద్దకి దేవుడు ఆత్మస్వరూపిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే అర్థం ఏమిటంటే నోవాహును దేవుడు ఉపయోగించుకొని అతనిలో తన ఆత్మ నుంచి నోవాహు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆనాటి కాలంలో చెరలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడాడు. ఇక 120 సంవత్సరాలకి జలప్రాణం రాబోతుంది. ఈ భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, మీరు అక్రమం చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఆయన క్రమంలో ఈ యొక్క సృష్టి కొనసాగవలసి ఉంటే సృష్టి క్రమాన్ని, దేవుని క్రమాన్ని మీరు పక్కన పెట్టారు కనుక మిమ్మల్ని దేవుడు నాశనం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే మీరు మారు మనసు పొందితే మంచిది, లేకపోతే మిమ్మల్ని ఆయన నాశనానికి అప్పగిస్తాడని ఈ నోవాహు 120 సంవత్సరాలు దేవుని యొక్క ప్రేరేపణ చేత వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటించాడు. ఆనాటి కాలంలో ఉన్న ఆనాటి ప్రజలు నోవాహు మాటను ఏం చేశారంట? పెడచెవని పెట్టారు. అక్కడ ఏం రాయబడిందంటే 8 మంది ఏం చేయబడ్డారు? నీటి ద్వారా రక్షింపబడ్డారు. అంటే 8 మంది అనగా నోవాహు, అతని భార్య, అతనికి ఇచ్చిన 3 కుమారులు, 3 కోడళ్ళు. వీరు 8 మందే రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఆ భూమితో, అంటే ఆ భూమిని అనగా ప్రజలను నాశనం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు, నాశనానికి అప్పగించాడు. వారి మీద కనికర పళ్ళ. అంటే దేవుని దీర్ఘశాంతము 120 సంవత్సరాలు ఎదురు చూసింది వాళ్ళ కోసం. కానీ వాళ్ళు మార్పు చెందలేదు కనుక చివరికి దేవుడు వారిని నాశనానికి అప్పగించాడు. బలాత్కారముతో నిండి ఉన్న ఆ లోకాన్ని దేవుడు నాశనానికి అప్పగించాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 120 సంవత్సరాలు కాదు కానీ 2020 సంవత్సరాలు పైనుండే దేవుని సువార్త లోకమంతా ఏం చేయబడుతుంది? ప్రకటించబడతా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు లోకంలో పూర్తిగా ఈ బలాత్కారం విస్తరించబడలేదు. కానీ బలాత్కారంతో ఉన్న మనుషుల దగ్గరికి దేవుడు తన సేవకుని పంపించి సేవకుని ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీరు పాపం చేసి నాకు దూరస్తులైతే నేను మీకోసం ఈ లోకానికి వచ్చి మీ నిమిత్తం నా ప్రాణాన్ని పెట్టి మీ నిమిత్తము నా రక్తాన్ని చిందించాను. నా యందే మీకు పాప క్షమాపణ ఉంది. ఆనాడు నోవాహు చెప్పాడు. ఏమని చెప్పాడంటే జలప్రళయం రాబోతోంది, మార్పు చెంది
దేవుడు సిద్ధపరిచిన ఈ ఓడలోకి రండి అని ఆనాటి కాలంలో నోవాహు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈనాడు యేసుక్రీస్తు అనే ఓడలోకి, ఆ రక్షణ ఓడలోకి ప్రజలు రావాలని దేవుడు కోరుతూ 2020 సంవత్సరాల నుండి ఆయన ప్రపంచానికి ఈ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందులో మార్పు చెందిన వారు చాలా కొద్ది మంది, నాశనానికి వెళుతున్న వారు చాలా ఎక్కువ మంది.